జగజీవనరామ్ जोहार बाबू जगजीवनराम जोहार 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 बाबू जगजीवनराम जोहार 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 बाबू जगजीवनराम बाबू जगजीवनराम अमर रहे बाबू जगजीवनराम अमर रहे ఏప్రిల్ మాసం మహనీయుల మాసం అంటారు. ఎంతో గొప్ప నాయకులు ఈ నెలలో పుట్టి భారత చరిత్రను మార్చిన నెలగా ఈ ఏప్రిల్ మాసము దళితులకు, అణగారిన వర్గాలకు, అన్ని వర్గాలకు ఎంతో మహనీయంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈరోజు బాబు జగజీవన్ రావు గారి 118వ జయంతి సందర్భంగా ఇక్కడ బాలన్రాయ్ చౌరస్తాలో మా దేవుడన్న ఆధ్వర్యంలో జయంతి ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడికి మేమందరూ ప్రతి ఒక్కరు వచ్చి జయంతిని పురస్కరించుకొని మన జగజీవన్ రావు గారు ప్రజలకు ఏ విధంగా న్యాయ నిర్దేశం చేశాడో, తనకు పదవులు వచ్చినప్పుడు ఆ పదవులని ఎంత న్యాయంగా నిర్వహించి ప్రజలకు సేవ చేస్తాడో, వివిధ పాత్రల పదవుల్లో ఉంటూ అది ప్రజలకు స్ఫూర్తిదాయకం. బాబు జగజీవన్ రావు స్వాతంత్రం రాకముందే ప్రతి మనిషికి ఒక ఓటు హక్కు అనే ఓటు హక్కుని ముందుగా నిర్దేశించింది బాబు జగజీవన్ రావు గారు. దాన్ని తీసుకొని మన బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కాన్స్టిట్యూషన్లో పొందుపరిచినారు కాబట్టి మనకి ఈ ఓటు హక్కు వచ్చింది. ఈ ఓటు హక్కును ఎంతో త్యాగాలు చేసిన ఈ మహానుభావుల ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను.